ఒక అందమైన గ్రామం, చిన్న చిన్న ఇళ్ళు, హరిత క్షేత్రాలు మరియు మట్టిదారి. పెద్ద వేప చెట్టు వద్ద ఇద్దరు చిన్న పిల్లలు, రాజు మరియు మోహన్, ఆడుకుంటున్నారు. రాజు కొంచెం పొడవుగా, పొట్టిగా ఉండే మోహన్ నీలిరంగు కుర్తా. గ్రామస్తులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. రాజు మరియు మోహన్ ఊరిలోని చెరువు దగ్గర గొడవ పడుతున్నారు. రాజు చేతులు నడుముపై పెట్టుకుని కోపంగా ఉన్నాడు. మోహన్ చేతిని చూపిస్తూ ఆగ్రహంగా మాట్లాడుతున్నాడు. వారి గొడవకు చెరువులోని రాబందులు, తేనుగులు భయపడి ఎగురుతున్నాయి. మోహన్ చెరువు ఒడ్డున కూర్చొని ఇసుకమీద, నేడు నా స్నేహితుడు నన్ను బాధపరిచాడు అని రాస్తున్నాడు. రాజు పక్కనే నిలబడి బాధగా చూస్తున్నాడు. స్వల్ప గాలి రాసిన మాటలను చెరిపేస్తోంది. మోహన్ ఆటలో ప్రమాదవశాత్తు చెరువులో పడిపోతాడు. నీటిలో మునిగి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజు వెంటనే చెరువులోకి దూకి మోహన్ను బయటకు లాగి కాపాడుతాడు. మోహన్ గడ్డిపై కూర్చొని ఊపిరి పీలుస్తూ ఉంటాడు. రాజు ఆందోళనతో అతన్ని చూస్తాడు. మోహన్ ఒక చిన్న రాయిని తీసుకుని పెద్ద రాయిపై స్నేహితుడు నా ప్రాణం కాపాడాడు అని చెక్కుతాడు. రాజు ఆశ్చర్యంగా చూస్తాడు. మోహన్ చిరునవ్వుతో చెబుతాడు, మనకు జరిగిన బాధను ఇసుకలో రాయాలి, అది త్వరలో మర్చిపోతాం. కాని మనకు చేసిన మంచి పనులను రాయిపై చెక్కితే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వెనుకపడి సూర్యాస్తమయం అందమైన కాంతిని విరజిమ్ముతోంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.